హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచి. బెండకాయ మజ్జిగ పులుసు అండోయ్. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. మనం లైట్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాం సమ్మర్లో కదా. ఈ బెండకాయతో మజ్జిగ పులుసు చేసుకుంటే అబ్బా ఎంత చాలా చలవ చేస్తుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ని మీరు సింపుల్గా ట్రై చేసేయండి, సరేనా? చాలా బాగుంటుంది. ముందుగా నేను ఒక 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ రైస్ని నానబెట్టుకొని 2 అవర్స్ తర్వాత బ్లెండ్ చేస్తున్నాను అనమాట. అంటే ఈ పచ్చిశనగపప్పు ఇవన్నీ నానిన తర్వాత కోకోనట్ కొంచెం ఒక హాఫ్ కోకోనట్ తీసుకోవాలి. అట్లనే ఒక 2 చిల్లీస్ తీసుకోవాలి. అలాగే జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని మనం పేస్ట్ చేసుకుని ఫైన్గా పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేసుకుంటే మెత్తగా అయిపోతుంది, పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మనం ఏం చేయాలంటే బెండకాయలు చిన్న చిన్నగా, అంటే లేత బెండకాయలు తీస్తున్నానండి నేను, వాటిని కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇట్లా మనం మూత పెట్టేసుకోవడం వల్ల ఈ జిగురంతా పోతుంది. సో ఇట్లా మనం ఆయిల్లో కొంచెం ఇట్లా ఫ్రై చేసుకున్నప్పుడే కుక్ అవుతుంది అనమాట. 2 మినిట్స్ 3 మినిట్స్ మనకి మూత పెట్టేసుకుంటే కుక్ అయిపోతుంది. ఈ బెండకాయలు కొంచెం మెత్తగా కుక్ అయిపోతే మనం తీసి వీటిని పక్కన ఒక బౌల్లో పెట్టేసుకుందామండి. ఎందుకంటే బెండకాయతో ఈ మజ్జిగ పులుసు వేరే టేస్ట్ వస్తుందండి. నేను చెప్పిన మసాలా ఫ్రై చేశారు కదా, ఆ మసాలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా మనం పక్కన పెట్టేసుకున్న అదే బౌల్లో మనం ఒక 1 టీ స్పూన్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. సో నాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఆయిల్ యూజ్ చేశాను. ఇప్పుడు మనం తాలింపు దినుసుల్లో ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఒక 1 టీ స్పూను, అట్లానే చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకోవాలి. అలాగే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్న జింజర్ని కూడా కొంచెం వేస్తున్నానండి. అలాగే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ కూడా మనం వేసేసుకోవాలన్నమాట. తాలింపులో వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇట్లా గార్లిక్ మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా మనం సిమ్లో పెట్టుకొని మనం తాలింపు మాడిపోకుండా జస్ట్ ఇట్లాగా చిట్పట్లాడే విధంగా మనం ఇట్లా వేయించుకున్న తర్వాత ఒక కరివేపాకు లీవ్స్ ఉంటాయి కానీ 2 రెబ్బలు వేసేసుకుంటే బాగుంటుందన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది. ఈ టైంలోనే మనం కాస్తంత ఇంగువాని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నాకు ఇంగువ ఇప్పుడు లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. సో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కోకోనట్ అట్లనే ఈ పౌడర్ అంతా మొత్తం పేస్ట్ అంతటిని మనం యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నానండి. ఈ పేస్ట్ ఉంది కదండి, పచ్చిశనగపప్పు, కొబ్బరి, అట్లనే కొంచెం ఇది మనం రైస్ వేసి పేస్ట్ చేసిన పేస్ట్ మంచిగా కుక్ కానివ్వాలి. ఇట్లా ఆయిల్లో కొంచెంసేపు మనం వేగనిచ్చుకోవాలండి. ఎందుకంటే ఆ పచ్చి అంతా పోయేంత వరకు మనం ఇట్లా వేయించుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకుందండి. ఈ వాటర్లో కూడా కొంచెం ఇట్లా మనకి బబుల్స్, అంటే ఇట్లా ఉండలు కాకుండా జస్ట్ ఇట్లా మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీనిలో వేసుకున్నాం కదండి. అదంతా కుక్ అయిపోయిన తర్వాత మనం మజ్జిగ, పెరుగుని ఇట్లా జస్ట్ ఇట్లా మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇట్లా మజ్జిగలాగా చేసుకొని, అంటే చిక్కటి మజ్జిగలాగా మనం చేసుకొని దానిని దీనిలో కలిపేయాలన్నమాట. అంటే ఇప్పుడు మనం పౌడర్, ఇప్పుడు పేస్ట్ ఉంది కదండి, కుక్ అవుతుంది కదా, దానిలో వేసేసుకొని ఒక 5-10 మినిట్స్ మనం కొంచెం తెల్లనివ్వాలి. ఇట్లా తెల్లనిస్తే చాలా బాగుంటుందన్నమాట. ఈ మజ్జిగ చారుని మనం అంటే ఒక డిఫరెంట్ స్టైల్ మజ్జిగ పులుసు అండి ఇది. బెండకాయ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది. మనకి మన బాడీకి డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. తగిన సాల్ట్ని యాడ్ చేసుకుందామండి దీనిలో. అట్లనే ఈ బెండకాయలు ముందుగా మనము జస్ట్ వేయించుకున్నాం కదండి, వాటిని కూడా ఈ మజ్జిగలో కలిపేసుకుందాము. కలుపుకొని నేను ఇంగువైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. చిన్నది ఒక కొంచెం చిటికెడు వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇట్లా తెల్లనిచ్చుకుందాము. ఒక 5 మినిట్స్ ఇట్లా తెల్లితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రైస్లోకి తీసుకుంటే, వేడివేడిగా రైస్లోకి తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసేయండి. మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. ఎందుకంటే ఈ మజ్జిగ పులుసు అనేది మన సమ్మర్లో ఎక్కువ పెరుగుని అవి తింటే మంచిది కాబట్టి, మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి, ఇట్లా మజ్జిగ చారులాగా రసంలా చేసుకున్నా కూడా మన పిల్లలు చాలా ఇష్టంగా ఒక అప్పడం నంచేసుకొని తినేస్తారన్నమాట. అంత బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.